నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మీరు తిరిగి మళ్ళీ రావడం, మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, ఎవ్రీథింగ్ డెస్టినీ. చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా మీతో అంటే మీరు ఇంటర్వ్యూ నన్ను చేయడం నాకు హ్యాపీగా ఉంది. కానీ అసలు ఏమీ పెద్దగా తేడా లేదు. అంటే మీ మంచితనం అండి, కానీ కొంచెం ఉండుంటుంది. మీ హెల్త్ మీరు మెయింటైన్ చేసుకుంటే మా మంచితనం ఏముంటుంది మధ్యలో? అదేలేండి, అంటే మీ హెల్త్ మీ ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేసుకుంటూ అంతే. బట్ అదే కానీ అందరికీ ఒక సర్ప్రైజ్ థింగ్, ఆల్ ఆఫ్ ది సడన్ మీరు మాయమైపోవడం. అంటే అండి మాయం కాదు, అంటే యుఎస్ వెళ్ళడం వల్ల అండి. ఇక్కడే ఉండుంటే ఎక్కడో అక్కడ కనిపించేది, కానీ అండి తర్వాత కూడా టీవీ షోస్ బాగానే చేశాను అక్కడ ఇక్కడ ఇక్కడ మెగా బంగారం మీకోసం, తర్వాత లోకల్ టీవీ అప్పుడు అశ్విని దత్ గారి డాటర్. అంటే అప్పటికి ఇంకా ఈ షోస్ అంత పాపులర్ అవ్వలే. కరెక్ట్, అవునవును, అది కరెక్ట్. కొన్ని రీల్స్ కూడా చేసినట్టు అక్కడ రీల్స్ ఈ మధ్యన అండి, ఈ మధ్యన బాగానే చేస్తున్నా. అంటే మాకు అక్కడ ఇంకా ఇండియాతో టచ్ ఎలా ఉంటుంది ఇంకా ఏం లేదు మాకు, అందుకని కొంచెం అలా టచ్ పెంచుకున్నాం అంతే. ఏంటి అసలు ఇది ఎట్లాగా తమ్ముడిలోకి ఎంటర్ అయ్యారు? అంటే అండి ఆల్ ఆఫ్ అ సడన్ మరి అంటే నేను ఏదో వేరే ఇంటర్వ్యూ చూసి, అది డైరెక్టర్ గారు చెప్పడం అయితే వేరే ఇంటర్వ్యూ ఏదో చూసి చిన్న బిట్ కాల్ చేశారు నాకు. కాల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను యాక్చువల్లీ, కానీ 2 days ఆగిన తర్వాత మళ్ళీ ఫోటోషూట్ వాళ్ళు ఉన్న ఫొటోస్ పంపించమన్నారు. పంపించినవి ఏవి అంటే వాళ్ళ క్యారెక్టర్కి దగ్గరగా లేవు. సో వాళ్ళ క్యారెక్టర్లో ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి మళ్ళీ ఫోటోషూట్ చేయమన్నారు. అప్పుడేమో రాత్రి, ఇక్కడంతా రాత్రి అనమాట అండి, అక్కడ పొద్దున్న మా హస్బెండే తీశారు నాకు ఫోటోలు. సో నేను మా హస్బెండ్ వర్క్కి వెళ్ళి అక్కడ హీజ్ అ డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్, అక్కడ పేషెంట్స్ చూస్తూ మధ్యలో గ్యాప్, వేరే పేషెంట్కి మధ్యలో గ్యాప్ ఉన్న టైంలో ఫోటోగ్రాఫర్గా మరి ఆయన్ని పాపం చాయిస్ లేదండి, మార్చేసాము. ఎందుకంటే అక్కడ చాలా అన్నీ ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఇప్పుడు మేము రీల్స్ చేయాలన్నా ఏవి చేయాలన్నా ఆయన ఎలా అంటే పొద్దునే వెళ్తూ ఇవాళ ఏమైనా రీల్స్ ఏమైనా ఉన్నాయా అడుగుతారు. లేవా, అయితే సరే, అయితే నేను కొంచెం లేట్గా రావచ్చు కదా అని. కెమెరామ్యాన్ ఆయనే, ఫోర్స్డ్గా మారారు. తర్వాత జోక్లు వేస్తూ ఉండేవారు, ఆయన శ్రీరామ్ గారితో జోక్లు వేస్తూ ఉండేవారు. ఏంటంటే నేను కొత్త కెమెరా కొనుక్కున్నాను, మీరేమో ఇలా చేశారు, నా జాబ్ పోయింది, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ పోయిందని జోక్లు వేసేవారు. అంటే నేనేమన్నానంటే యాక్చువల్గా ఇది మొదట్లో ఏమనిపించిందంటే, ఇది వేణు గారి గతంలో తీసిన నాని భూమిక కాంబినేషన్లో తీసిన సినిమాకి సీక్వెల్ టైపు. అందులో అన్న వదిన మరిది. అవునండి, సో భూమిక గారు ఎలా అయితే అచ్చంగా ఒక వదినలాగా కట్ అయిపోయారో, ఆయన మళ్ళీ ఒక సీనియర్ హీరోయిన్ ఎవరో బుర్రలోకి తెచ్చుకుని ఉంటారు. ఆ విధంగా మీరు దొరికొట్టారని అనుకున్నాను నేను. అంటే అండి, కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదు. బట్ అంటే ఏదో ఒక పాత్ర, ఇప్పుడు వదిన ఇవే ఉంటాయి కదా, మదర్, సిస్టర్, బ్రదర్ ఇవే ఉంటాయి కాబట్టి వీటిలోనే చేయాలి. కానీ ట్రీట్మెంట్ డెఫినెట్గా మీరు చూసారు కాబట్టి అంత డిఫరెంట్గా ఉంటుందండి. సో అంటే ఆయన ఫీమేల్ ఓరియంటెడ్, అంటే సినిమా కాకపోయినా ఫీమేల్ క్యారెక్టర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి రాయడం అనేది సినిమాలోనూ అలా ఉంటుంది. అలాంటి సినిమాలో నేను చేయడం నా అదృష్టం. అని అంటే గత కొద్ది రోజులుగా రీల్స్ అవి చేస్తున్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోయారా? అంటే లేదండి, అంటే అఫ్కోర్స్ అంటే ఇప్పుడు ఏదైనా కూడా కొత్త విజన్లోకి మనం వెళ్ళాలంటే ఒక 2-3 days పడుతుంది. ఐ థింక్ ఎవరికైనా అని నేను అనుకుంటున్నా. నాకైతే డెఫినెట్గా టైం పడుతుంది. అంటే మనము అంటే డైరెక్టర్ గారికి రీల్స్ అనుకోండి, మేము మాకు కావాల్సింది చేసేస్తాం, మాకు ఏమనిపించిందో మైండ్లో అది చేసేస్తాం. అది ఏమైనా ఉంటే చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, అది సరదాగా చేసేవి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, సీరియస్గా ప్రాబ్లం లేదు. అంటే దానికి ఎవరు పే చేసి టికెట్ కొనుక్కొని ఎవరు రావట్లేదు ఇవి కాబట్టి పెద్ద ఏమీ దానివల్ల నష్టం ఏం లేదు.
కానీ ఇవి అలా కాదు కదండి. ఇది ఒక రేంజ్. ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా సినిమా అనకపోయినా వరల్డ్ వైడ్ వెళ్తున్నాయి సినిమాలు. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు అంతా న్యాచురాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేస్తున్నారు. ఏదో ఒక షార్ట్ ఓకే ఇది మనకి ఎక్కడో ఇలా వచ్చి వెళ్ళిపోతుందిలే అని లైట్ తీసుకోవట్లేదు. అన్నీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీసుకుంటున్నారు. ఒక మానిటర్ చూసుకుంటున్నారు. ఇదివరకు మాకు మానిటర్స్ లేవు. సో మేము ఏం చేసామో ఇంకా కెమెరామెన్ గారు చెప్పేదే. సో అలా అంతా చాలా మార్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొంచెము రీల్స్ వేరండి. కానీ ఇది ఒక 2-3 days పడుతుంది. అంటే ఆయన ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని మేము మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి చేయడానికి. అయినా కూడా మధ్యలో కూడా కరెక్షన్స్ అవుతూనే ఉంటాయండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో అదే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అని మళ్ళీ మాకు డౌట్ వస్తుంది. సో ఓకే ఇప్పుడు బాధగా ఉంది, ఇదే క్యారెక్టర్ స్ట్రాంగ్ లేడీ కానీ ఇప్పుడు బాధగా ఉంది, ఎలా బిహేవ్ చేస్తుంది అని మళ్ళీ అడగాల్సి వస్తుంది. సార్ చాలా ఎక్కువ బాధపడాలా, కొంచెం చాలా, లేకపోతే ఏంటి అంటే ఆయన విజన్లో ఆయన ఏమనుకుంటున్నారో చెప్తారు అన్నమాట. సో దాన్ని బట్టి చేస్తాను. బట్ అప్పటికి ఇప్పటికి టేక్స్ తీసుకోవడం ఏమైనా తేడా ఉందా? అంటే అండి టేక్స్ అప్పుడు అంటే మనకి అది కాస్ట్ అవుతుంది కదా మనకి. అందుకని ఎక్కువ అనవసరంగా టేక్స్లు తీసుకునే వాళ్ళు కాదు. పైగా మానిటర్స్ చాలా ఎక్కువ చేసేవాళ్ళం మేమైతే. మానిటర్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఎందుకంటే పెద్ద డైలాగ్ అంటే బాగా వచ్చిందంటే బికాజ్ అది ఫుటేజ్కి వర్సెస్ ఒక ఫుట్ 10,000 ఏదో ఐ హర్డ్, నాకు కూడా ఐడియా లేదు. సో అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి చిప్ కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. అందుకని ఓకే ఈ టేక్లో ఈ పార్ట్ బాగుంది, ఆ టేక్లో ఆ పార్ట్ బాగుంది అనుకునే ఛాన్స్ కూడా ఉంది కొన్నిసార్లు. కొన్ని ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా తీసుకోవడానికి. అవును, ఇదేదో ఈ లైట్లో ఒకలాగా ఆ లైట్లో ఒకలాగా ఏది బాగుంటుందో చూద్దాము అక్కడికి వెళ్ళాక ఎడిటింగ్ టేబుల్ మీద అనుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అది ఒక రకంగా అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చండి. మీరు హీరోయిన్గా వచ్చి ఒక 20-30 సినిమాలు చేసి ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చారు. సో అప్పుడు సెట్లో హీరోయిన్కి ఉండే ట్రీట్మెంట్, ఇప్పుడు సెట్లో ఉండే హీరోయిన్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అవునండి, అవును. సో వచ్చిన కొత్తలో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిందా? అంటే అండి అంటే రెస్పెక్ట్ అయితే అందరూ ఇస్తారు కానీ అంటే ఇప్పుడు కంఫర్ట్స్ యాక్చువల్లీ ఎక్కువ ఉన్నాయండి నాకు. అంటే క్యారవాన్ చూసి అబ్బో అంటే మామూలుగా తెలుసు ఉంటుందని, కానీ క్యారవాన్లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వీడియో తీసుకుని నా ఫ్రెండ్స్కి పంపించి చూడండి నా క్యారవాన్ అని అంటే రీల్ చేయలేదు కానీ బట్ ఐ సెంట్ మా ఫ్రెండ్స్కి పంపించి చూడండి నా క్యారవాన్ ఎంత బాగుందో అంటే వాళ్ళు కూడా వావ్ అంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే కొంచెం మాకు అప్పుడు క్యారవాన్స్ లేవు, ఎంత ఎండలో అయినా అంతే అండి. ఎప్పుడైనా ఇంకా వర్స్ట్ కేస్ కార్లో కూర్చునేవాడు. వర్షం వచ్చి అలా ఏమైనా ఉంటే కార్లో కూర్చునే వాళ్ళం. అంటే మేకప్ అంతా ఉండి జనాలు ఉన్నారు. అసలు హనుమాన్ జంక్షన్ లాంటి మూవీ అయితే మేము మిడ్ సమ్మర్లో గోదావరి ప్లేస్లో ఎంతమంది జనాలు మధ్యలో నిజం క్రౌడ్లో చేసాము. దే ఆర్ నాట్ జూనియర్స్ ఆర్ ఎనీథింగ్. నిజం క్రౌడ్లో చేయడం అంటే నేను తలుచుకుంటున్నాను అనమాట ఎలా చేసామని. సో అవన్నీ చేస్తే అప్పుడు కార్లోనే కూర్చునే వాళ్ళం అండి. ఇప్పుడు అలా చేయమని కూడా చేయలేరు, కూడా చేయలేమేమో కానీ అంటే చేయలేమేమో అండి, తెలీదు. అంటే ఇప్పుడు జనాలు కూడా మరి చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కష్టమేమో అండి. అందరూ ఫుల్ లెంగ్త్ రోలా తమ్ముడులో ఫుల్ లెంగ్త్ అండి. అంటే కొంతవరకు ఉంటుందా క్యారెక్టర్? అంటే లెంగ్త్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది సినిమాలో కొంతవరకు ఉంటుందండి, కొత్తదాకా ఉంటుందా క్యారెక్టర్? ఉంటుందండి. అంటే ఇట్స్ దేర్ సిగ్నిఫికెంట్గానే ఉంటుంది. ట్రైలర్ చూస్తే కొంచెం డౌట్ వచ్చింది. సిగ్నిఫికెంట్గానే ఉంటుందండి. అంటే ఇట్ ఈస్ నాట్ అంటే ఏదో షార్ట్ చిన్న రోల్ అయితే కాదు, పెద్ద రోల్ పెద్దదే. లెంత్ కూడా పెద్దదే అండి. అందరికీ లెంత్ ఉంది. అదే నేను ఆలోచిస్తున్నాను ఎవరికి ఎక్కువ లెంత్ ఉంటుంది అని ఆలోచిస్తున్నా. నాకు కూడా ఎవరిని పిక్ చేయాలో అర్థం అవట్లేదు. నా మీన్ ఏంటంటే యూజువల్గా సినిమాలో కొంతవరకు ట్రావెల్ అయ్యే క్యారెక్టరా లేకపోతే త్రూ అవుట్ ట్రావెల్ అయ్యే క్యారెక్టరా ఏంటి? అంటే ఉంటుందండి. అంటే ఇట్స్ దేర్ బాగానే ఉంటుంది.
ఎందుకంటే మీ ఆశయం కోసం మీ తమ్ముడు పోరాడడం అన్నది అవునవునవునండి, పెట్టారు కదా. అవునవును. సో అంటే మీ ఆశయం కోసం మీరు కాకుండా తమ్ముడు పోరాడడం అంటే మీరేమయ్యారు అని అది అంత స్పెసిఫిక్గా అడిగితే నేను ఇప్పుడు చెప్పగచ్చో లేదో అది మీ ఊహకి వదిలేస్తాను. అంటే అంటే అది ఒక థ్రిల్ ఉంటే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నా. అంటే అంత డీటెయిల్గా పాప క్యారెక్టర్ మీ పాప క్యారెక్టరా? మా పాప. అవును అవును, మావయ్య మావయ్య అని పిలుస్తున్నాం. దీత్య, శ్రీరామ్ వేణు గారి డాటర్. డబ్బింగ్ చెప్పుంటారు కదా మీ క్యారెక్టర్ వరకు మొత్తం? చెప్పానండి. ఎలా ఉందండి ఫుటేజ్ అది? చాలా బాగుందండి, కానీ ఏంటంటే ఫుల్ ఫినిష్డ్గా చూడలేదు కదా. సో మీ క్యారెక్టర్ వరకు చాలా చాలా ఉన్న కాంబినేషన్ సీన్స్ అన్ని చూస్తుంటారు. చాలా బాగుందండి, డెఫినెట్గా బాగుంది. అది మేము ఎప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే నేనైతే చేయలేదు, ప్రాబబ్లీ చూడలేదు అని నేను చెప్పలేను. బికాజ్ నేను అన్ని సినిమాలు మీరైతే అన్ని సినిమాలు చూసి రివ్యూస్ అని ఇస్తారు కాబట్టి మీరు అన్నీ మీకు ఇంకా బెటర్గా తెలియచ్చు. నేనైతే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే ఇది ఫ్రెష్గా ఫీల్ అవుతున్నా. స్క్రీన్ ప్లే కానీ ఇదన్నీ చాలా ఫ్రెష్గా ఉంది అని ఫీల్ అవుతున్నాను. కానీ మీరు యుఎస్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎంత ఒక 18 years అయిపోయింది. 18 years అయిపోయింది. బట్ ఇండస్ట్రీ మీన్స్ ఈ మూవీస్ తోటి కాంటెంపరీ యాక్టర్స్ తోటి ఇవన్నీ చూస్తూ ఉన్నారా? అంటే అండి కొన్ని రోజులు అయితే చూడలేదండి, కొన్ని ఏళ్ళు చూడలేదు. అంటే కొన్నేళ్ళు చూడలేదండి, ఎందుకంటే చూస్తే బాగా అయ్యో మనం లేవి అందులో, అయ్యో అందులో ఆ రూల్ చాలా బాగుంది కదా అంటే ఒకలాగా బాగా సఫర్ అయ్యారా అక్కడ? అంటే అండి సఫర్ ఫీల్ అదే వదిలి అంటే మనం ఒక ప్లేస్ వదిలేసి ఇంకో ప్లేస్కి వచ్చినప్పుడు చాలా బాధేస్తుందండి. ఇప్పుడైనా కూడా అక్కడ టోటలీ వదిలేసి ఇక్కడ రమ్మన్నా కూడా అక్కడ ఏర్పడిన బాండింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వదిలేసి రావాలి. ఒక మెమొరీ క్రియేట్ అయ్యింది, నా పిల్లలు అక్కడికి ఒక ఇంట్లో పెరిగారు, ఆ ఇల్లు మారాలంటేనే బాధేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మెమరీస్ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడ ఆడుకున్నారు. ఎక్కడ ఇప్పుడు కొత్త ఇంట్లో మాకు అంటే ఫస్ట్ 2 years అయితే మాకు నచ్చలే, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. కానీ అంటే అలాంటిది కొంచెము బాధేస్తుంది. బట్ అలా అని అంటే ఇప్పుడు నేనేం చేయలేను, అలా అని చూసి ఇప్పుడు బాధపడతానేమో, ఎందుకు వచ్చింది సరేలే మనం ఏం చేయట్లే కదా ఇప్పుడు అని చెప్పి అనుకున్నాను. కానీ మళ్ళీ మహానటి తర్వాత కథానాయకుడు ఇలా బయోపిక్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి అది స్టార్ట్ అనుకోండి. అక్కడ నుంచి అన్నీ మళ్ళీ చూడడం మొదలుపెట్టాను. చూసాను అంటే ఎన్ని మిస్ అయ్యాను అని. సడన్ ఫిక్స్ చేశారా ఇంట్లో మ్యారేజ్? అంటే లేదండి, అది వాళ్ళు చూస్తూ ఉన్నారు, అది కుదిరిపోయింది ఫస్ట్ డే. మీరు ఎందుకంటే ఒక మంచి పీక్ స్టేజ్లో. అవునవును, నేను కూడా అంటే అది సడన్గా అనౌన్స్ చేసింది, సో ముందే అనుకున్నవి ఇవేమి కాదు. ఫస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్లో ఫస్ట్ మ్యాచ్ సెట్ అయిపోయింది. సో అది ఇంకా అది సడన్గా అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం మ్యాచ్ చూస్తూ ఉన్నాం అనుకోండి. చెప్పలేదండి, అంటే నా చాయిసే. ఆయన నిజంగా చాలా చాలా మంచి పర్సన్. అటు కాదు, సినిమాలు ఇంకా కొన్ని సినిమాలు చేస్తానని నేను చేసుకుంటాను అంటే అండి అప్పుడు యాక్చువల్లీ కొంచెం చెప్పాలంటే కొంచెం మారుతుందండి ట్రెండ్. ఓకే, నేను కొన్ని ఫిల్మ్స్ నా స్టైల్లో కాకుండా కొంచెం వేరే స్టైల్లోకి వెళ్ళవలసి వచ్చిన అవసరం వచ్చింది కొంచెం. అప్పుడు చాలా హోమ్లీ క్యారెక్టర్ అన్ని చేసేవాళ్ళు పద్ధతిగా. కానీ కొంచెం ఆ క్యారెక్టర్ మారుతున్న ట్రెండ్కి అందుకోవడానికి ట్రై చేస్తూ కొంచెం నేను ఇబ్బంది పడ్డా. అంటే నేను అది చూసుకోలేకపోయాను. నేను అది కొంచెం అలా అవుతుంది. డ్రెస్ కోడ్ అవనండి, కొంచెం సీన్స్లో కానివ్వండి, ఇలా కొంచెం కొన్నిట్లో కొంచెం అనిపించింది. మీరు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి అప్పట్లో మీకు? ఫస్ట్ నుంచి అండి మామూలుగానే అడిగేవాళ్ళు కాదు. ఫస్ట్ నుంచి ఏమనేవాళ్ళు అంటే సౌందర్య గారి తర్వాత అని ఒకలాగా అనడం మొదలు పెట్టడం, కానీ ఒక రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఓ అలా అన్నారు అంటే మనం కూడా ఆ లెవెల్లో అంటే ఇన్ ద డీసెన్సీ లెవెల్లో మనం తగ్గకూడదు అని చెప్పి ఒక లెవెల్ నేనే పెట్టేసుకున్నాను. అందులోనే ఉన్నాను.
అప్పటికి కొన్నిసార్లు అంటే కొన్ని సినిమాలకి కొంచెం గ్లామర్ కావాలన్నప్పుడు కొంచెం కొంచెం నాకు ఓకే అయినంత వరకు చేసేదాన్ని, కంఫర్టబుల్ లెవెల్ అంతే అంతే అంతే. వాళ్ళు కూడా అడిగేవాళ్ళు కాదండి. ఒకసారి ఎప్పుడైనా ప్యాంట్ షర్ట్, అంటే మామూలు కాలేజ్కి వెళ్ళే అమ్మాయి ప్యాంట్ షర్ట్ కూడా వేసుకోవచ్చు కదా అంటే, ప్యాంటు షర్ట్ అయితే మిమ్మల్ని ఎందుకు పెట్టుకునే వాళ్ళం, మేము వేరే వాళ్ళని పెట్టుకునే వాళ్ళం కదా, మీరు వద్దు, మీరు చుడిదారే వేసుకోండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అంటే కొంచెం నాకు కూడా అలాగే కంఫర్ట్ ఉన్న డైరెక్టర్సే వచ్చేవాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని తీసుకునేటప్పుడే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ కోసం. అవును అవును. సో అది బ్రేక్ అవ్వకుండా చూసుకునేవాళ్ళు. సో అలాగా కంఫర్ట్గా ఉంది. తర్వాత మారుతోంది ఆ ట్రెండ్లో కొంచెం, అంటే అందుకోవడానికి ట్రై చేస్తూ కొంచెం అదేదో నాకు ఇబ్బందిగా అనిపించింది. అంటే అది అక్కడ జస్టిస్ చేయలేను, ఇక్కడ అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను కొంచెం అటు ఇటు. ఆ టైంలో మలయాళం చేస్తూ ఉన్నాను, మలయాళం ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ సరే ఫస్టే ఓకే అయిపోదు కదా, చూస్తూ ఉంటారు కదా అనుకున్నాను. కానీ ఫస్ట్దే ఓకే అయిపోయింది. ఐ కుడెంట్ సే, ఆయనకి నో చెప్పలేని అంత మంచి పర్సన్ ఆయన. సో నేను చాలా ఆలోచించాను కూడా, అయ్యో నేను ఇప్పుడు వెళ్ళిపోతే యుఎస్ వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కటే ఒక డాటర్ మా పేరెంట్స్కి, నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు. సో ఇప్పుడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవచ్చా లేదా, వెళ్ళిపోగలనా లేదా, ఇప్పుడు వెళ్ళిపోతే మా పిల్లలందరూ అక్కడ యుఎస్ వాళ్ళే, అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అలా అయిపోతాయి కదా, అప్పుడు ఎలా అని చాలా ఆలోచించి, ఇంకేంటంటే పర్సన్ చాలా ఇంపార్టెంట్ అని ఇంకా నేను తీసుకున్న డెసిషన్ అండి. ఇంకా చాలా స్ట్రగుల్ పడ్డారు. స్ట్రగుల్ ఉంటుందండి. ఐ థింక్ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎవరికైనా స్ట్రగుల్ ఉంటుంది, లేదు అంటే నేను నమ్మను. ఫీలింగ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకుని వెళ్ళి యాక్ట్ చేస్తావు, వెళ్ళి చెయ్యని అన్నారు. పాపం ఎప్పుడు చెయ్యొద్దని అయితే ఎవరు అనలేదండి. మా మామగారు కానీ మా అత్తగారు కానీ చెయ్యకూడదు చెయ్యి అని ఏమైనా చెప్పారా? చెయ్యి అంటే చేయడానికి అప్పుడు చెప్పాను కదండి, ట్రెండ్ మారుతోంది, మనకు కూడా అవి చేసేలాగా లేవు. అంటే నేనే ఇంకా, అంటే ఇప్పుడు వాళ్ళు, అంటే ఇప్పుడు మేబీ మలయాళంలో అప్పుడు వెళ్తూ ఉన్నాను, అప్పుడు కొంచెం ప్రామిసింగ్గా అనిపించింది అక్కడ. కానీ మనము మన తెలుగులో చేయకుండా అని ఒక అది బాగా పేరు తెచ్చిన స్టార్టింగ్ సినిమా స్వయంవరం. దానికి రైటర్ అండ్ స్టోరీ త్రివిక్రమ్ గారు. అవునండి. గుర్తుందా? అవునండి, తప్పకుండా, ఆఫ్ కోర్స్. అప్పుడు మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? ఆయన అంటే అండి రైటర్ కదా, సో ఎక్కువ ఇంటరాక్షన్ లేదు మాకు. అంటే సెట్లో వచ్చేవాళ్ళు. అవునండి, వాళ్ళు రాసిన డైలాగ్ ఎలా చెప్పాలి అవన్నీ ఉండేవి. డైరెక్ట్ ఆయన ఆల్మోస్ట్ అనకూడదు కానీ ఆయన సినిమాలు రైటర్గా రాసిన సినిమాలు ఆయన ఆల్మోస్ట్ ఒక గోస్ట్ డైరెక్టర్లో కూడా వచ్చేసేవారు. అవునండి, అవునవును, బిహైండ్ ఉండేది. ఆయన సెట్లో కూడా చాలాసార్లు వచ్చారు, నేను కూడా చూసేదాన్ని, ఆయన కూడా మాట్లాడేవాళ్ళు అంతా. బట్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఉన్నదానికి అప్పుడు ఉన్నదానికి చాలా డిఫరెంట్గా ఉన్నారు. అప్పుడు అంటే కాలేజ్ స్టూడెంట్, అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయిపోయాక, అంటే కొంచెం ఒక ఈయన ఇంత చదువుకున్న ఆయనలాగా ఉన్నారు కదా, ఈయన అంటే ఒక కార్పొరేట్లో పనిచేసే వాళ్ళలాగా అలా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఆయన డ్రెస్ చాలా బుద్ధిమంతులు, చాలా అంటే పాపం బుద్ధిమంతులే అండి. కానీ ఏంటంటే నేను అంటే ఈయన అంటే ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు ఈయన అని 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 అలాగా ఉండేదన్నమాట. అదే అంటున్నాను, చాలా చాలా ఎడ్యుకేటెడ్, చాలా అంటే అలా డ్రెస్ కూడా అలాగే ఉండేది. ఆయన నన్ను చూస్తే కూడా తెలిసిపోయేది. నాకు గోల్డ్ మెడలిస్ట్ అని ఇప్పుడు తెలియదు యాక్చువల్లీ, సారీ కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ అలాగే అనుకున్నాను. ఇప్పుడు చూడండి, ఆయన గోల్డ్ మెడలిస్ట్ అంటే మరి ఎలా ఉండేవాళ్ళు. సో అలా అనుకునేదాన్ని, మరి ఈయన ఎందుకు ఇందులోకి వచ్చారు, కష్టం కదా ఫీల్డ్. ఇప్పుడు ఆయన ఎటైర్ ఫుల్ గురూజీ ఎటైర్లో. అవునవునవును, ఇప్పుడు అందరికీ టీచర్ ఆయన. సో ఆయనకు అందరికీ అంటే లాట్ ఆఫ్ ఏకలవ్య శిష్యులు కూడా తయారయ్యి ఉంటారు ఆయన చూసి. ఇప్పుడు మీరు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమాలో ఛాన్స్ వెయిట్ చేయాలి. ఏమో అండి, మరి ఆయన ఏమి డెస్టినీ ఏముందో, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన నాకు ఏమైనా మంచి రోల్ రాస్తే నేను ఐ విల్ బి వెరీ హ్యాపీ. అదే కదా. కానీ మరొక మంచి ఛాన్స్ మీకు ఏంటంటే విశ్వనాథ్ గారితో. అవునండి, అవును.
అవునాయి, ఆ మెమరీస్ గుర్తున్నాయా? అయ్యో అయ్యో, దట్ ఈస్ బెస్ట్ మెమరీ అండి. నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు, స్వయంవరంకి వచ్చినప్పుడు ఆయన వేరే సినిమాలో ఏదో పక్కన సెట్లో ఆయన యాక్టింగ్ చేసేవారు. అప్పుడు ఆయన దగ్గర కలవడానికి వెళ్ళి, అంటే ఆయన చూడడమే మాకు ఎక్కువ లాగా ఉండేది. అప్పుడు ఆయన సినిమాలు చేయట్లేదు అప్పుడు. సో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ దాంట్లో ఏదో ఒక చిన్న రోల్ అయినా చేయాలి, అంటే ఫిలిం ఫీల్డ్కి వచ్చి ఇంత వచ్చినందుకు అట్లీస్ట్ ఒక చిన్న రోల్ అయినా మీ దాంట్లో చేయాలి, మేము ఇప్పుడు సినిమాలు చేయట్లేదు కదమ్మా అన్నారు. సార్ మీరు మా కోసమైనా ఒక సినిమా చేయాలండి అని అన్నాము. అంటే చూద్దాం అని అన్నారు. సో అప్పుడు ఎప్పుడో అండి, తర్వాత చాలా ఏళ్ళ తర్వాత అసలు ఆయన సినిమా చేస్తున్నారో తెలియదు. ఒకసారి సడన్గా కాల్ వచ్చింది. కాల్ వస్తే ఆయన పిలిస్తే మామూలుగా పిలిచారు. సరే ఏదో వేషం ఉందంటే నేను వెళ్ళాము. అంటే ఏంటో కూడా తెలియదు, ఏదైనా సరే ఇంకా చేసేద్దాం అని నేను ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. ఆయనకి నువ్వు ఎలా చెప్తాం, అసలు చెప్పే క్వశ్చనే లేదు. ఏం చెప్తే అది చేసేద్దాము, ఆయన ఇంకా మనకి ఇవ్వాలి కానీ ఏదైనా చేసేద్దాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మెయిన్ లీడ్ అనగానే నేను అసలు నాకెంత అంటే ఎమోషనల్ అయిపోయానండి ఆ రోజు. చాలా సార్ మీరు అంటే అప్పుడు నేను అన్నీ చేసి ఆ సినిమా చేసాం. ఆ సినిమా కూడా నాకు చాలా మంచి మెమరీ అండి. ఆయన సెట్లో ఉన్నప్పుడు కానీ, ఆయన చేసేదాన్ని, ఆయన ఎంజాయ్ చేసే విధానం కానీ, చిన్న చిన్న రియాక్షన్కి కూడా చాలా చాలా రియాక్షన్ ఇచ్చి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది అది. చాలా ఎంజాయ్ చేశాను. అది మాత్రం గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చారు. అవునండి, అవును, చాలా మంది. అవునవును, త్రివిక్రమ్ గారు, అవునండి, అవును, కొట్టాల చాలా మంది అన్నారు. ఇప్పుడు మీరు అనకూడదు కానీ ఛాన్స్ దొరకాలి, కానీ ఎంతైనా పొటెన్షియాలిటీ ఉంది ఇక్కడ. అవునండి, కరెక్ట్. యాక్టింగ్ కూడా ఉంది. ఉందండి, అవును అవును. అంటే అవకాశం దొరికితే. ఇప్పుడు ఎలా మరి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారా ఏంటి? అంటే అండి షిఫ్ట్ అని మొత్తం అనలేను, కానీ ఇక్కడే పిల్లలు అక్కడ చదువుకోవడం, అక్కడే చదువుకుంటారండి. అంటే స్కూల్ అయితే వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మాయి 11th grade, అందుకని ఇంకా కాలేజ్కి అప్లై చేస్తుంది. ఇంకా కాలేజ్ అక్కడ కొంచెం బాగుంటుందండి, ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా కూడా కొంచెం వేరేగా నేర్పిస్తారు. వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవి చేస్తూ జాబ్ చేసుకోవడం నేర్పిస్తారు. ఇవన్నీ కొంచెం అవి కొంచెం వేరేగా ఉంటుంది. పర్టికులర్ ఏజ్లో మదర్ పక్కన అవసరం ఉంటుంది కదా వాళ్ళకి. ఉంటుందండి, కానీ ఏంటంటే వాళ్ళకి ఫోన్లో నేను ఎప్పుడూ ఉంటాను. కొన్నిసార్లు ఏదైనా క్వశ్చన్స్, వాళ్ళకి ఏమైనా డౌట్స్ లేకపోతే ఏమైనా సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా నేను ఆన్లైన్లో వెళ్ళి చెప్తాను. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చాక అంటే లేదండి, ఏమిటి చెప్పాలో చూసుకొని చదువుకొని మనం అంతే కదా. అంటే మనం మర్చిపోతాం, మనకు వచ్చి ఉండుంటాయి. 2 పిల్లలండి. వాడేమో 8th grade అబ్బాయి. మిస్ అవుతారండి, కానీ చెప్పరు. అంటే నేను అవుతానని చెప్పరు. మిస్ యూ మామ్ అని అనరు వాళ్ళు. వాళ్ళేమో వీరు ఓకే అంటుంటారు. అంటే నేను ఫీల్ అవుతానని మిస్ యూ అనండి అంటేనే వాళ్ళు నేను ఫీల్ అవుతానని నేను అనట్లేదు అంటారు వాళ్ళు. సో కొంచెం మీరైతే మిస్ అవుతారు కదా అందరూ. డెఫినెట్లీ మిస్ అవుతామండి. అంటే వెళ్ళిపోతారు మళ్ళీ. ఇది అయిపోతే వెళ్తానండి, అంటే నెక్స్ట్ ఇది వచ్చే వరకు వెళ్తాను. అంటే ఇప్పుడు కొత్త కాల్స్ వచ్చాయి కదా. నెక్స్ట్ ఈ 1 week అయింది కదండి అనౌన్స్ చేసి, మరి అంటే అఫీషియల్గా అనౌన్స్ చేసి 1 week అయింది. సో ఇంకా ఏమి రాలేదు. బట్ శివాజీ గారి సినిమా ఒకటి చేస్తున్నాను, అది కూడా అయిపోయాక అప్పుడు వెళ్తాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాల్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తాను. ఇక్కడ మీకోసం అక్క పాత్రలు, వదిన పాత్రలు, అత్తగారితో అన్ని పాత్రలు వెయిట్ చేస్తాను. అదే అండి, ఇంకా టైం ఉందని అనుకుంటున్నాను, చూద్దాం. అదే అండి, మంచి అంటే సూర్యకాంతం గారు అలాగే ఏమన్నా అలాంటి కూడా వెయిట్ చేస్తారు. అంటే నేనని అనట్లేదు, మామూలుగా కూడా సూర్యకాంతం గారు లాగా ఎవరు చేయట్లేదు. సో అలాంటివి ఏమైనా ఉంటే బాగుంటుంది. అంటే మన తెలుగు సినిమాలో నాలోనా అంటే మా ఆయన్ని అడిగితే సీక్రెట్లు వస్తాయి. కొంచెము అప్పుడప్పుడు ఉంది. అంటే కొంచెం అది ఏంటంటే చాదస్తం నుంచి వచ్చిన ఇదనమాట. అది అవ్వాలంటే అది అవ్వాలి అనమాట. అది కొన్ని విషయాల్లో ఉంది. ఇంట్లో నేనా ట్రెడిషనల్గానే అంటే ఉండడానికి
ఉంటామండి. అంటే ఇంట్లో అలాగే ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లాగా ఉండాలి కాబట్టి కొంచెం వాళ్ళల్లాగా ఉండడానికి ప్యాంటు షర్ట్లు వేసుకుని వెళ్తాం. డ్రెస్ కోడ్ నడట్లేదు మామూలుగా ఇంట్లో మీ ఇది వ్యవహారాలన్నీ కూడా అంతే అండి. ట్రెడిషనల్ ఎవ్రీథింగ్ మాకు అంటే పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే ఎవ్రీథింగ్ ఇంట్లో ఏది లేదు. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్తున్నామో అది తప్పదు, అంతే దాన్ని బట్టి ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి కదా. కరెక్ట్. అంటే వాళ్ళల్లో మళ్ళీ ఆడ్గా కనపడకూడదు కాబట్టి వాళ్ళల్లో ఉండడానికి ట్రై చేస్తాం. వాళ్ళల్లో ఎప్పుడు అవ్వలేం, అది ట్రై చేయడమే అంతే. హోప్ తమ్ముడు మీకు మళ్ళీ మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు మిస్ అయ్యారు ఒక 1 year 2 years ఫీల్ అంతా పోయి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ అంటే వాళ్ళకి ఒక ప్రౌడ్ మదర్గా. అవునండి. వాళ్ళు యాక్చువల్లీ మీకు అసలు వాళ్ళు మా 4th జూలై అంటే వాళ్ళకి సెలవులు కదా, వాళ్ళకి 3rd అంటే వాళ్ళకి సెలవు కూడా ఉంటుంది వాళ్ళకి, ఇండిపెండెన్స్ డే. సో వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళకి తెలుగు రాదు, ఏమి రాదు, కింద సబ్‌టైటిల్స్ ఉంటాయి కదా, మనం ఇదివరకు చూసాం కదా. సో అందుకని మనము ఫ్రెండ్స్ని అందరినీ వాళ్ళందరినీ పిలుస్తాను. ఆల్రెడీ లిస్ట్ వేసేసుకున్నారు. అంటే వాళ్ళు థియేటర్ అనౌన్స్ చేయాలంతే, వాళ్ళు ఎక్కడికి రావాలి, ఎన్ని గంటలకు రావాలి, ఏ షోకి, అంటే ఒక షో మొత్తం బుక్ చేసుకోవచ్చండి. సో దే వాంట్ టు డూ దట్. చూసుంటారేమో కదా మీ ఓల్డ్ ఫిల్మ్స్ అవి ఏమైనా చూసారు. కానీ ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీలో మా ఫేస్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నా కూడా అంటే కెమెరా బాగుంటున్నాయి. అంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ అంతా కూడా హై అండ్ కదండి, కొంచెం డెఫినెట్గా తేడా ఉంటుంది. క్వాలిటీ ఉండేవి కావు. సో అన్నీ కొంచెం అదే అందుకని ఇప్పుడు మీరు మంచి క్యారెక్టర్ వేసి ఇక్కడ బాగుందని మీరు బాగా చేశారని వస్తే వాళ్ళ మదర్ మీద కొంచెం ప్రౌడ్ మదర్గా ఉంటారు కదా. డెఫినెట్గా అండి. వాళ్ళు ఎప్పుడు నావి ఏమి అప్డేట్స్ పెడుతున్నా ఫస్ట్ లైక్లు వాళ్ళవే వస్తాయి. వాళ్ళవి శ్రీ ఏంటంటే మా హస్బెండ్స్ పేరు శ్రీ. ఆయన ఏంటంటే కొంచెం వర్క్లో ఉండి లేకపోతే ఏదో చూసుకుంటూ ఉంటే తప్ప, లేకపోతే వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఇక్కడ నుంచి వంట చేయడం అంటే రెసిపీలు నేనే చెప్తాను, ఇది వేయి అది వేయి వీడియో కాల్లో అని చెప్తూ ఉంటాను. వాళ్ళు ఆన్లైన్ పాఠాలు, ఆన్లైన్ వంటలు అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా. అంటే ఒక టైం నేను వెళ్ళాను అనుకోండి, లిస్ట్ రాస్తారు, ఇది చేయి. నేను పెద్ద కుక్ని కాదండి, మంచి కుక్ నేను కాదు, కానీ పిల్లలకి వాళ్ళ మమ్మీలు ఏం చేస్తారు నచ్చుతుంది కదా. సో వాళ్ళకి వాళ్ళ అమ్మలు చేసేది నచ్చుతుంది కాబట్టి వాళ్ళు అన్నీ లిస్ట్ ఇస్తారు, మమ్మీ ఇది చేయి అని. సో మీరు ఈ కొత్త క్యారెక్టర్ని కూడా ఎంజాయ్ చేస్తాను, సక్సెస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.